అసలు సినిమా గ్లామర్ లేకుండా గాడ మొదటి నుంచి పాలిటిక్స్ నడవలేదు. ఎంజీఆర్, జయలలితమ్మ లాంటి వాళ్ళు ఏండ్లకేండ్లు ఈ రాష్ట్రాన్ని ఏలినారు. ఇక ఇప్పుడు డిఎంకే పార్టీకి ధీటుగా వచ్చిన విజయ్ పార్టీ కూడా సినిమా గ్లామర్ తోని పుట్టిందేనాయే. విజయ్ సార్కు ఉన్న మాస్ ఇమేజ్ తోనే కదా పబ్లిక్ బ్రహ్మరథం పట్టిండ్రు. ఇన్ని రోజులు ఆయన ఒక్కడే సినిమా బొమ్మతోని పార్టీని గుంజుకొచ్చిండు. ఇప్పుడు ఆయనతోని ఎన్నో సినిమాలు తీసిన త్రిష కూడా ఈ పార్టీలకే వస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. గదే నిజమైతే రాజకీయాల కొత్త లెక్కలు మొదలైనట్టే. 15 ఏళ్ల క్రిందట త్రిష ఒక మాట అన్నది, నేను ఎంజీఆర్, జయలలిత లెక్క పాలిటిక్స్లలో సక్సెస్ కావాలి, ఎప్పటికైనా నేను తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూసుంటా అని చెప్పింది. ఇప్పుడు గదే మాటను జనం యాదికి తెచ్చుకుంటాన్రు. అసలు త్రిష సినిమా కెరియర్ చూస్తేనే ఆమె భవిష్యత్ తెలిసిపోతుంది. మౌనం పేసియాదే సినిమాతోని మొదలైన ప్రయాణం 2 దశాబ్దాలు గడిచినా ఇంకా టాప్ గేర్లోనే నడుస్తాంది. 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా కథానాయికగా దుమ్ము లేపుతూనే ఉన్నది. ఇప్పుడేమో మణిరత్నం సారు తీస్తున్న పొన్నియిన్ సెల్వన్లా యాక్టింగ్ చేస్తుంది. విజయ్ తోని కూడా ఇంకో సినిమా చేయడానికి రెడీ అవుతుందట. ఇన్ని సినిమాలు చేతులు పెట్టుకొని పాలిటిక్స్లకు వస్తే ఎట్లా మేనేజ్ చేస్తుందో అని జనం అనుకుంటుర్రు. ఒకవేళ నిజంగానే మినిస్టర్ కుర్చీ దక్కితే సినిమాలకు రామ్ రామ్ చెప్పాల్సిందే. 2 పడవల మీద కాలు వేస్తే ఎంత డేంజరో ఆమెకు తెలుసు. అయితే ఇప్పుడు బయటకు వస్తున్నవన్నీ గాలి వార్తలేనా లేక నిజంగానే త్రిష అసెంబ్లీ మెట్లు ఎక్కుతుందా అన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.